నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈ సెప్టెంబర్ నెలలో దివ్య దర్శనం టికెట్ల యొక్క వివరాలు తెలుపమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 4వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 57,390 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,628 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,45,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉందండి. కొత్తగా ఈ రోజున ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి జాయిన్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు దివ్య దర్శనం టికెట్లను ఇస్తున్నారా లేదా, ఎక్కడ ఇస్తున్నారు, సర్వదర్శనంకు మరియు దివ్య దర్శనంకు తేడా ఏంటి, ఇలాగ చాలా సందేహాలను భక్తులు అడుగుతున్నారండి. కనుక వాటి యొక్క సమాచారాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. దివ్య దర్శనం టికెట్లు అనేవి ఒకప్పుడు కాలినడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఇచ్చేవారండి. ప్రస్తుతం దివ్య దర్శనం టికెట్లు అనేవి ఎక్కడా కూడా ఇవ్వటం లేదు. కాలినడకన నడిచి వెళ్ళేవారికి కానీ లేదా బస్సులో వెళ్ళేవారికి కానీ అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లని ఇస్తున్నారు. కాలినడక మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్ల వివరాలను తెలుపమని అడుగుతున్నారండి. ఇప్పుడు దివ్య దర్శనం టికెట్లను కాలినడక మార్గంలో ఇవ్వటం లేదు కాబట్టి కాలినడక మార్గంలో కూడా సర్వదర్శనం టికెట్లని ఇస్తున్నారు. తిరుమల కొండకు నడిచి వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే వారి కోసం కింద తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి ఉదయం 6-6:30 గంటల కల్లా కూడా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ కావాలనుకునే భక్తులు ఖచ్చితంగా ముందు రోజు రాత్రి నుంచి లేదా అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టికెట్లను ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేవారికి శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్లోనే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్లు తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 5 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే 1-2 గంటల్లోనే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్ కావాలనుకునే భక్తులు ఖచ్చితంగా 5 గంటల కల్లా మెట్ల మార్గం దగ్గర ఉన్న సర్వదర్శనం కౌంటర్లో ఉంటేనే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అయితే టీటీడీ వారు పెట్టిన రూల్ ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గంలో నడిచే వెళ్ళేవారు శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్లో దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కానింగ్ చేయించుకోవాలండి.
స్కాన్ చేయించుకొనే తర్వాత దర్శనానికి వెళ్ళాలి. లేదా మీరు శ్రీవారి మెట్లు మార్గం స్టార్టింగ్లో దర్శనం టికెట్ తీసుకున్నా కూడా మధ్యలో స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. శ్రీవారి మెట్లు మార్గం దగ్గర మాత్రమే తీసుకున్న దర్శనం టికెట్లకు మాత్రమే ఈ రూల్ అనేది ఉందండి. మిగతా దర్శనం కౌంటర్లలో టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఈ రూల్ అనేది లేదు. ఇవండి ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు మరియు కాలినడక మార్గం దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాల గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, హాయ్ మేడం, 300 రూపాయల టికెట్ 2వ తేదీకి బుక్ చేసుకున్నాము. బట్ ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం వలన దర్శనానికి రాలేదు. మళ్ళీ ఈ మంత్లో 300 రూపాయల దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి బుక్ చేసుకున్న తర్వాత దర్శనం డేట్ దాటిపోతే మళ్ళీ వచ్చే నెల ఏ మంత్కి అయితే 300 రూపాయల దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తారో మీరు వాటిని బుక్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో డిసెంబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. వాటిని మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు, ఎక్కువ ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ ఇస్తారండి? శ్రీనివాసంలోనా, విష్ణు నివాసంలోనా, లేదా భూదేవి కాంప్లెక్స్లోనా అని అడిగారండి. 3 దర్శనం కౌంటర్లలో కూడా ఈక్వల్గా దర్శనం టికెట్లు అనేవి ఇస్తారండి. ఎక్కడా ఎక్కువ ఇవ్వరు, తక్కువ ఇవ్వరు, ఈక్వల్గా ఇస్తారు. దర్శనం టికెట్లు తీసుకోవడానికి క్యూలో భక్తుల యొక్క రద్దీ కూడా సమానంగానే ఉంటుంది. 3 కౌంటర్లలో కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంకొకరు, ఎస్ఎస్డి దర్శనంతో పాటుగా 300 రూపాయల దర్శనం కూడా చేసుకోవచ్చునా అని అడిగారండి. అవునండి, 2 వేరు రకాల దర్శనం టికెట్లు కాబట్టి ఎస్ఎస్డి దర్శనం మరియు 300 రూపాయల దర్శనం ఒకే నెలలో కానీ ఒకే రోజులో కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.